ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము సంతోషంగా ఆనందంగా ఆయన వాగ్దానం ఉదయకాల సమయం లేగానే చూచినప్పుడు ఒక ఆనందం, ఒక సంతోషము మన హృదయంలో కలగాలి. ఎందుకంటే ఆశపడి చూడాలి. ఊరికనేదో చూస్తున్నాం చూసేది కదా, కానీ చూసి సంతోషించి ఆనందించే ఒక ఆనందము అక్కడి నుంచి నీకు దిగి రావాలి. నీ కుటుంబంలో ఆయన దీవెన దిగి రావాలంటే ఎంతో మనం ఉదయకాల సమయంలో ఆ సమయంలో మీరు యూట్యూబ్ను మరి వాగ్దానం చూస్తూ ఆనందిస్తూ, చాలా మంది అంటున్నారు ఉదయకాల సమయం లేగానే మొదటగా వాగ్దానం చూస్తే నెమ్మది సమాధానం కలిగి ఉంటున్నామని కొంతమంది ఫోన్ చేసి చెప్పినట్టు అనేక జనులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఇంకనూ మీరు అనేక జనులు మీకు కూడా వాళ్ళు చెప్పాలి, మీ ద్వారా మేము కూడా మీ ప్రార్థనల ద్వారా మేము సంతోషంగా ఆనందంగా ఉన్నామని వారు కూడా దేవుని యొక్క దీవెనలు మా పైన, మా కుటుంబం, మా పిల్లల పైన దిగి వస్తున్నాయని చెప్పి, బ్రదర్ సిస్టర్ అని చెప్పి వాళ్ళందరూ కూడా మీరు ఎవరికైతే వాగ్దానం పంపిస్తున్నారు, మీరు ఎవరికైతే యూట్యూబ్ పంపిస్తున్నారు, షేర్ చేస్తున్నారు, వారి కుటుంబంలో కూడా నీ కుటుంబంలో ఉన్న సంతోషము వారి కుటుంబంలో ఉండాలని కూడా ప్రభుపేట అనుకుంటున్నాను. మరి మన ప్రభు అయిన యేసయ్య ఈ దినం మనల్ని ప్రేమించి కలువరు ప్రేమ ప్రతి దినము ప్రతి కుటుంబం కోసము మరి ఆయనే చూసుకొని ఆయనే వారిని అందరిని కాపాడాలని, ప్రతి విషయంలో వాళ్ళకి మెందు దీవెనలు ఇచ్చి సాయం చేయాలని కలువరు ప్రేమ దినం ప్రార్థిస్తుండగా, మరి ప్రభు మనల్ని ప్రేమించి ఈ దినము మనకిచ్చినట్టు వాగ్దానము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనం. నీవు చేయు ప్రయత్నము అన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవే ఆజ్ఞాపించును. దేవుడే నీకు దీవెనలు కలగాలని దేవుడే ఆజ్ఞాపించినాడు. నీ కుటుంబానికి ఒక దీవెన కావాలి, నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదం కావాలి, నీ కుటుంబానికి ఎన్నో సంవత్సరముల నుంచి ఏమేమో ప్రయత్నంలో ఉన్నట్టు బిడ్డ ఈరోజు ప్రభు అంటున్నాడు, దేవదూతకు చెప్పి నీ కుటుంబంలో ఒక ఆజ్ఞాపించి నీకు మెండు దీవెనలో కలుగ చేసినట్టుగా నువ్వు ప్రార్థించమే నువ్వు వ్యర్థమైంటే వ్యర్థం కాకుండా మరి ఈ దినమే ఈ సమయంలో మీ కుటుంబంలో ఒక అద్భుతంగా, ఒక ఆశ్చర్యకరంగా మరి ఎప్పుడు కలగనది కలిగి చేసి అద్భుతంగా మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రభు యొక్క ఆలోచనతో ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి కృప ఇచ్చిన మన యేసయ్యను అనుదినము చూడాలి, సంతోషించాలి, ఆయన మాటలు వినాలి. ఆయన కనిపించలేదు కదా, కానీ ఆయన మాటలు వినిపిస్తున్నాయి కదా. అయితే దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నీ కుటుంబంలో నువ్వు కూడా మరి అనేక జనులకు ప్రయోజకరము భూమి మీద ఉండాలని దేవుని యొక్క ఆలోచనే కదా. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు మన ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. దేవుడు మన ఎడల సమస్త విధాలైన, నువ్వు ఏది ప్రయత్నిస్తున్నావు, ఏ విధంగా చింతపడుతున్నామో అయితే సమస్త విధమైన కృపలు ఇచ్చి మిమ్మలను ఆయన ఆశీర్వదించి దీవించాలని ఆయనకు ఆ శక్తి ఉన్నది, ఆ బలం ఉన్నది. కాబట్టి ఆయన విస్తారంగా కృపనిచ్చేసి ఆయన చేయగల దేవుడు, ఆశీర్వదించే దేవుడు విస్తారంగా. మరి ఈరోజు మన ప్రభు విస్తారంగా మనల్ని ప్రేమిస్తాడని నువ్వు నమ్ముచున్నావా? నమ్మినట్లయితే ఆయన కృపలో ఇప్పుడు ఎల్లప్పుడూ మంచిగా ఆయన స్తుతించి ఘనపరిచి మయంపరుచుకోవాలి. జీవం గల దేవునితో మాట్లాడే బిడ్డగా ఉండాలి. అందుకే దేవుడు ఈరోజు మనలందరినీ ఆశీర్వదించి సజీవ లెక్కలో ఉంచాడు కదా. మరి ఈరోజు మరి కుటుంబంలో సంతోషము ఆనందము ఉంటుందంటే నువ్వు చేస్తున్న ప్రార్థనే, నువ్వు చదువుతున్న వాక్యమే, నువ్వు నీ యొక్క కుటుంబంలో ఒక వెలుగుగా మార్చబడవలన కుటుంబంలో ఉన్న అందరికీ ఆ సంతోషము ఆనందము కలుగుతుందని నువ్వు ఒక్కసారి గమనించాలి. ఎందుకంటే నా కృప విస్తారముగా ఆయన కలుగు చేసి ఇచ్చి సమృద్ధిగా చేయగల దేవుడు అని చెప్తున్నాడు కదా. ఆ దేవుడే ఈరోజు నీకు నాకు కూడా చెప్తున్న గొప్ప దేవుని బట్టి ఆయనకు మహిమ కలిగినట్టుగా మనం చూస్తాము. అయితే ప్రభు మరి ఒక మాట అంటున్నాడు, సమృద్ధి కలిగి చేసి సత్యక్రియలు చేయుటకు కావలసిన కృపను విస్తరింప చేయి. ప్రభు సత్యక్రియలు యందు నువ్వు కావాల్సిన కృపను ఇచ్చి నువ్వు ప్రయత్నిస్తున్నావా? యేసు ప్రభు నామములో ఒక దైవ సేవకురాలు కావాలని, యేసు ప్రభు నామములో ఒక దైవ సేవకుడు కావాలని అలాంటి ఆలోచన కలిగి ఉంటే నిన్ను విస్తారంగా ఆయన కృప ఇచ్చి నిన్ను కలుగు చేయటానికి అక్కడంటున్నాడు. మొదటిలో చెప్పిన మాట చెప్పి సూచినట్లయితే దీవెనలు ఇచ్చి ఆయన ఆశీర్వదించి కలుగు చేసేవాడు. రెండో మాటలు అంటున్నాడు,
సమస్త విధములైన కృపలతో నిన్ను విస్తారంగా ఆశీర్వదిస్తానంటున్నాడు. మూడో మాటలు చూస్తే సత్యక్రియలను బట్టి సమృద్ధిగా నీకు విస్తారమైన కృపనిచ్చి నిన్ను ఆశీర్వదించి నిన్ను నిలబెట్టుకుంటున్నట్టుగా ప్రభు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ప్రేమైన బిడ్డలారా, సహోదరులారా, ఏ యవనస్తుడు యవనస్తురాలు దేవుని కోసము నిలబడాలని ఆలోచన చేసి అపవాది సాతాను శోధనతో చుట్టుకొని వెనకదీస్తూ ఉంటే వాటి నుంచి తప్పించుకొని రావాలంటే యేసు ప్రభు అంటున్నాడు, నా కృప నీకు విస్తారంగా ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను నేను లేవనెత్తి నిన్ను భూమి మీద నిలిపి అందరికీ నువ్వు కావలసిన దేవుని నామను గణపరచడానికి నువ్వు వాడుకుంటానని చెప్పినట్టుగా దేవుడు ఇక్కడ మనకు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీంగల తండ్రి, మీరు చెప్పిన మాట ప్రకారమైనా దీవెనలు ఇచ్చి వారిని ఆశీర్వదించి కాపాడుతుంటున్న గొప్ప దేవుడా, మరి దీవెన కలుగు చేసిన గొప్ప దేవుడా, అదే విధంగా నా ప్రభువా సమస్త విధములైన మరి ఏ బాధలున్న కష్టాలున్నా నా కృప విస్తారంగా మీకు కలుగు చేసి సమృద్ధి చేస్తున్నావు. అదేవిధంగా నేను సత్క్రియలలో నువ్వు నిలబడటానికి ఇష్టపడితే నేను నా కృపతో విస్తారించి నేను నిలుపటానికి నిలచేయటానికి నేను నీకు తోడుకుంటానని చెప్పిన గొప్ప దేవుడా, నీకే ఘనత మహిమ ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.